హాయ్. హాయ్ లాగినావమ్మా.
మా వాయిస్ వినబడుతుందమ్మా సాయి? వినపడుతుంది సార్. ఓకే. చూడమ్మా, నెక్స్ట్ పార్సల్ ఫ్రాక్షన్స్ పేపర్ ఏ. పేపర్ ఏలో మనం ఆల్రెడీ 3 సమ్స్ చేసాం. ఎక్సర్సైజ్ 7C ఇది. 7Cలో 1, 2, 3 అండ్ దిస్ ఈజ్ లాస్ట్ సమ్, 4th సమ్. సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ రాయమ్మా. x cube by x minus a into x minus b into x minus c. ఓకే, ఇక్కడ నోట్ రాయమ్మా. ఇక్కడ నోట్ లో ఏం రాస్తామంటే ఇక్కడ మనకి ఈ రెండు ఎలా ఉన్నాయో రాద్దాం. డిగ్రీ ఆఫ్ f of x ఎంత? డిగ్రీ ఆఫ్ f of x ఎంత దీనిలో? డిగ్రీ ఆఫ్ f of x 3. x కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? న్యూమరేటర్ లో 3 ఉంది. అదే రకంగా డిగ్రీ ఆఫ్ g of x ఎంత అంటే అది కూడా 3a. ఎందుకంటే x ఇంటూ x ఇంటూ x, ex 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 3x's మల్టిప్లై అయితే x క్యూబ్ వస్తుంది. కాబట్టి డినామినేటర్ డిగ్రీ కూడా మనకి 3 వస్తుంది. కాబట్టి డిగ్రీస్ ఆఫ్ సేమ్, డిగ్రీస్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తామంటే దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం దీన్ని. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఏం చేయాలంటే వాటి కోఎఫిషియెంట్స్ రాయాలి. న్యూమరేటర్ లో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ 1, డినామినేటర్ లో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ 1. ఓకే, 1/1 అని రాసిన తర్వాత యాజ్ యూజువల్ మన ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ రాయాలి ఎక్స్ మైనస్ ఏ, దానిపైన ఏ. తర్వాత సెకండ్ బ్రాకెట్ ఎక్స్ మైనస్ బి రాయాలి, దానిపైన బి. తర్వాత ఎక్స్ మైనస్ సి థర్డ్ బ్రాకెట్, దానిపైన సి. ఇలా రాసుకున్న తర్వాత ఎల్సిఎం చేయాలి. దిస్ ఇంప్లైస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఈ ఎల్సిఎం ఎంత వస్తుందంటే ఇక్కడ ఏది ఉంటే అదే రాయండి. ఇక్కడ మీకు కనబడుతుంది, ఇదే వాల్యూ ఇక్కడ వచ్చేలాగా రాయండి. అంటే ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ఎల్సిఎం తీయటం ఎట్లాగా? ఎల్సిఎం తీయటం ఎట్లాగంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది సేమ్ వాల్యూ వచ్చేస్తుంది, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. ప్లస్ ఏ దగ్గర ఏమొస్తుందంటే ఈ వాల్యూ మొత్తాన్ని
ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ మొత్తాన్ని ఎక్కడ పెట్టాలి? ఏ దగ్గర పెట్టాలి. ఏ దగ్గర పెట్టినప్పుడు చూడండి ఈ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏం మిగులుద్ది? ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి మిగిలిద్ది. ఓకే, ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ సి మిగులుద్ది. అట్లాగే బి దగ్గర ఏమవుద్దో చూద్దాం. బి దగ్గర కూడా మళ్ళీ ఏం చేద్దాం అంటే ఈ వాల్యూ మొత్తాన్ని బి దగ్గరికి తీసుకెళ్దాం. బి దగ్గర తీసుకున్నప్పుడు ఈ ఎక్స్ మైనస్ బి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుద్ది? ఎక్స్ మైనస్ బి ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ సి మిగులుద్ది. బి ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ సి కొద్దిగా ప్లస్ సి ఆఫ్ ఇది. ఇక్కడ ఎక్స్ మైనస్ సి పోతే ఏముంటుంది? ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. డైరెక్ట్ గా రాసేయండి, కొద్దిగా పెద్దది వస్తుంది. ఓకే, దిస్ ఇంప్లైస్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు డినామినేటర్స్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ కంపేర్ చేసుకుందాం. ఎక్స్ క్యూబ్ ఈజ్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి, తర్వాత ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ సి ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. దీన్ని ఏమనాలంటే ఈక్వేషన్ 1 అనండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ లో ఏని పెట్టేసేస్తే ఏమేమి జీరోలు అయిపోతాయో చూద్దాం. ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఇది జీరో. ఎక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంటే అక్కడ జీరో అయిపోద్దిరా, ముందుగా చెప్తున్నాను. ఏ ఆఫ్, ఇక్కడ ఎక్స్ బదులు ఏ రాశాను, ఏ మైనస్ బి. ఎక్స్ బదులు ఏ రాస్తే ఏ మైనస్ సి ప్లస్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఈ వాల్యూ జీరో. ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి జీరో ఇంటూ సంథింగ్ జీరో కాబట్టి జీరో. దేర్ ఫోర్ ఏ క్యూబ్ డివైడెడ్ బై ఎంత వచ్చింది? ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. ఓకే, క్యాపిటల్ ఏ. నెక్స్ట్ ఇదే రకంగా మనం ఎక్స్ ఈక్వల్ టు బి రాద్దాం. పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ పైన నోట్ చేయాలి. పైన నోట్ చేస్తాం, నోట్ చేస్తున్నా టైం.
ఇంకో ఇద్దరిని తీసుకెళ్తాను నేను. అయిపోయిందా? ఆ, తర్వాత put x is equal to b in first equation. x equal to b in first equation. అప్పుడు x బదులు b రాస్తే ఏమొస్తుంది? b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ b ఉంటే అక్కడ 0 అయిపోద్దిరా. ఇది ఫస్ట్ 0. ఓకే, తర్వాత ప్లస్ ఏ దగ్గర కూడా b ఉందిగా, x మైనస్ b ఉందిగా, అది కూడా 0. b దగ్గర మాత్రం x మైనస్ b లేరు కాబట్టి b మైనస్ a అండ్ b మైనస్ c అని వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ x మైనస్ b ఉండటం వల్ల ఇది 0 అయిపోయింది. సో మనకి మిగిలింది ఏంటంటే b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు b ఆఫ్ b మైనస్ a ఇంటూ b మైనస్ c. ఓకే, దీని నుంచి క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు డైరెక్ట్ గా? దేర్ఫోర్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు b క్యూబ్ బై b మైనస్ a ఇంటూ b మైనస్ c. ఓకే, నోట్ చేయి. క్యాపిటల్ B వచ్చింది, క్యాపిటల్ A వచ్చింది, క్యాపిటల్ C రాగానే క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నోట్ చేసావమ్మా? కదా అయిపోయిందా? నెక్స్ట్ పుట్ x is equal to c in first equation. ఆటోమేటిక్గా c రాయంగానే c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎప్పుడు 0 అయిపోద్ది, a కూడా 0నే, ఈసారి b కూడా 0నే, c దగ్గర మాత్రం మిగులుద్ది. ఏమని మిగులుద్ది అంటే c మైనస్ a ఇంటూ c మైనస్ b. ఓకే, x బదులు c పెడితే దేర్ఫోర్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు c ఆఫ్ c మైనస్ a ఇంటూ c మైనస్ b. అంటే దీని నుంచి క్యాపిటల్ C ఈజ్ ఈక్వల్ టు ఈసీ క్యాన్సిల్ చేయబాక, అది వేరు వేరు. క్యాపిటల్ C ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? c క్యూబ్ బై c మైనస్ a ఇంటూ c మైనస్ b. ఇది కూడా బాక్స్ చేసి. ఓకేమ్మా? దేర్ఫోర్ ఏబిసిలు వచ్చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. దేర్ఫోర్ x క్యూబ్ బై x మైనస్ a ఇంటూ x మైనస్ b ఇంటూ x మైనస్ c ఇంటూ x మైనస్ c ఈజ్ ఈక్వల్ టు
is equal to 1 plus 1 by 1 అంటే 1 అన్నమాట, ప్లస్ ఫస్ట్ డినామినేటర్ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, క్యాపిటల్ ఏ వాల్యూ ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి వచ్చింది. ఓకే, క్యాపిటల్ ఏ వాల్యూ ప్లస్ క్యాపిటల్ బి వాల్యూ ఎంత వచ్చింది, క్యాపిటల్ బి వాల్యూ డినామినేటర్లోనేమో ఎక్స్ మైనస్ బి ఉంది, ఇక్కడేమో బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి అని వచ్చి పైన బి క్యూబ్ ఉంది. ఇది జాగ్రత్త రాసుకోవాలి ఈ ప్రాబ్లం. ప్లస్ ఇదే రకంగా ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ మైనస్ సి ఉంది, ఇక్కడేమో సి క్యూబ్ బై సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి. సో ఇక్కడతోటి ఈ క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. నోట్ చేయమ్మా, ఇక్కడతోటి 7C అయిపోయిందిరా, 7C కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోగానే దీనిలో ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేస్తాను ఈ టాపిక్ లో. సాయి సార్ నోట్ చేసుకున్నావా? చేసా సార్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పెట్టమ్మా. సి తర్వాత డి కదా, డి పెట్టాగా సార్. పెట్టలా డి అని పెట్టు. ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ 7D. ఈ 7D లో ఫస్ట్ క్వశ్చన్ చెప్పమ్మా. సార్ ఒకసారి ఫోటో పెడతా. ఫోటో పెడతావా? ఏమని ఇచ్చాడు ఫస్ట్ ప్రాబ్లం? ఏమని ఇచ్చాడమ్మా ఫస్ట్ ప్రాబ్లం? పెడుతున్నా. పర్లేదు చెప్పేసి అయిపోద్ది, లుక్ చేస్తాను. Find the coefficient of x cube in the power series. Find the coefficient of x cube in power series. Expansion of power series expansion of 5x plus 6 divided by x plus 2 into 1 minus x. X plus 2 into 1 minus x. Specifying the region. Specified region. Specifying the region. Specified region. Okay. In which the expansion is valid. In which the expansion is valid. It is valid. Okay. Note check my question. Note check. In solution, right?
ఇదేం చేస్తాం అంటే ఫస్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్ చేద్దాం, తర్వాత మిగతా క్వశ్చన్లు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఫస్ట్ 5x + 6/x + 2 ఇంటూ 1 - x ఏదైతే ఇచ్చాడో ప్రాబ్లమ్ గా తీసుకుందాము. ఇది పార్షల్ ఫ్రాక్షన్స్ చేయటం తెలుసు నీకు. ఫస్ట్ x + 2 రాసుకుని పైన a రాయాలి. ఓకే, తర్వాత ఇక్కడ 1 - x రాసి ఇక్కడ b రాయాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఎల్సిఎం చేసుకోవాలి. ఎల్సిఎం చేస్తున్నాను. 5x + 6 / x + 2 ఇంటూ 1 - x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం x + 2 ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ రాసుకోవాలి. ఇంటూ 1 - x ఇక్కడ ఏ దగ్గరేమో a ఇంటూ 1 - x వస్తుంది, b దగ్గరేమో x + 2 వస్తుంది. బోత్ సైడ్స్ న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకుందాం, ఎందుకంటే డినామినేటర్స్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి. 5x + ఈజ్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు a ఆఫ్ 1 - x + b ఆఫ్ x + 2. దీన్ని ఏమని పిలవాలంటే మీరు ఈక్వేషన్ 1 అని పిలవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ 1 అని పిలిచిన తర్వాత దీనిలో ఏం రాయాలి మీరు? ఫస్ట్ పుట్ x = 1. పుట్ x = 1 ఇన్ ఈక్వేషన్ 1, ఫస్ట్ ఈక్వేషన్. 1 రాస్తే 5 × 1 + 6 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ 1 - 1 maybe 0 ప్లస్ b ఆఫ్ 1 + 2. సో అంటే ఏమొస్తుంది? 5 + 6 11 వచ్చిందమ్మా. ఇదేమో 0 అయిపోయింది, ఇదేమో 3b అని వచ్చింది. 3b అంటే దీని నుంచి therefore b ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 11/3. 11/3. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నానంటే పుట్ x = -2 రాస్తున్నా ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. -2 రాస్తే ఏమొస్తుంది? 5 × -2 + 6 ఈజ్ ఈక్వల్ టు a × 1 - of -2 ప్లస్ b × -2 + 2. సో దిస్ ఈజ్ -10 + 6 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ 1 + 2 అయిందమ్మా. -of ప్లస్ అయింది, ఇది 0. అంటే ఇది ఎంత వచ్చింది? -4 ఈజ్ ఈక్వల్ టు 3a. therefore capital A ఈజ్ ఈక్వల్ టు -4/3. therefore capital A ఈజ్ ఈక్వల్ టు -4/3 వచ్చింది. నోట్ చేసుకోమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మన కోఎఫిషియెంట్స్ ని ఫస్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్ రాసిన తర్వాత నోట్ చేయమ్మా అంతవరకు. అయిపోయిందా?
అయిపోయింది సార్. ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్ ని మళ్ళీ రిక్రియేట్ చేద్దాం. రిక్రియేట్ చేయటానికి మనకేమని ఇచ్చాడంటే వాడు 5x + 6 5x + 6 by 5x + 6 by x + 2 x + 2 into 1 - x అని ఇచ్చాడు. దీన్ని మనం ఏమని రాసుకున్నామంటే ఫస్ట్ ఫ్రాక్షన్ ఏ ఎంత వచ్చిందమ్మా -4/3 వచ్చింది. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఫ్రాక్షన్ x + 2 రాసాం మనం. ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ కనబడుతుందా? తర్వాత ప్లస్ b వాల్యూ 11/3 వచ్చింది. 11/3 ఇక్కడ రాద్దాం. ఇదిగో ఇక్కడ ఉంది చూడమ్మా by 1 - x ఇలా రాసుకో. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ లో నువ్వేం చేయాలంటే సెకండ్ పార్ట్ అన్నమాట. ఈ సెకండ్ పార్ట్ ఏంటంటే వాడు అడిగేది, ఈ సెకండ్ పార్ట్ లో వాడు అడుగుతుంది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే -4/3 x మాత్రమే ఉండేలా చూసుకోవాలి. దాని ముందు 1 ఉండాలి. 1 + x కానీ 1 - x కానీ ఉండాలిరా. గుర్తుపెట్టుకో, ఏ ప్రాబ్లం అయినా ఇంతే. ఇంకా దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 కామన్ తీసుకుంటే ఇంతేనా, 1 + x/2 రాయొచ్చే. ఇది అర్థమైందా నీకు? చూసుకో ఒకసారి. +11/3 divided by 1 - x. 1 + x కానీ 1 - x కానీ ఉండాలి. 1 + x కానీ 1 - x కానీ ఉండాలి. x ప్లేస్ లో ఎంతైనా ఉండొచ్చు. 100x, 200x, 300x, 2x, x/2, x/99 ఎంతైనా ఉండొచ్చు. కానీ దాని ముందు మాత్రం, x కి ముందు మాత్రం కనబడుతుందా, 1 మాత్రమే ఉండాలి. ఇదిగో 1 ఉండేలా చేశా. ఇక్కడ కూడా చూసావా నేను, 1 ఉంది. ప్లస్ ఉన్నా పర్లా, మైనస్ ఉన్నా పర్లా, నో ప్రాబ్లం. x కి ముందు మాత్రం 1 ఉండాలి. దీనిలో రిస్ట్రిక్షన్ అది. అండ్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 4 అను ఈ 2 క్యాన్సిల్ అమ్మా. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే -2/3 పక్కన రాసేసుకుని దీన్ని పైకి రాద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నానో జాగ్రత్త చూడాలి. ఇక్కడి నుంచి 1 + x/2 ఇన్వర్స్ అని రాయాలి. అంతేగా, డివైడెడ్ బై లో ఉందని పైకి రాస్తే ఏమవుతుంది, ఇన్వర్స్ ఏగా. నువ్వు ఇక్కడ కూడా ఇలాగే చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 11/3. ఇది పైకి రాస్తున్నా. పైకి రాయటం అంటే ఏంటి, ఇన్వర్స్ అని రాస్తున్నా అంతే. అండ్ ఇక్కడ ఒక ఫార్ములా చెప్తా, గుర్తుపెట్టుకో, చిన్న ఫార్ములా అనేది. వన్ ప్లస్ ఎక్స్ ఇన్వర్స్ అన్నప్పుడేమో 1 - x + x² - x³ అండ్ సో ఆన్. ప్లస్ మైనస్లు ఆల్టర్నేట్గా వస్తాయి. ఏమొస్తాయి, ప్లస్ మైనస్లు ఆల్టర్నేట్గా వస్తాయి. అదే 1 - x ఇన్వర్స్ అన్నాం అనుకో, అప్పుడేమొస్తుందంటే అన్ని ప్లస్లే వస్తాయి. ఇంకా 1 + x + x² + x³ అండ్ సో ఆన్. ఈ 2 ఫార్ములాస్ వచ్చి ఉండాలి నీకు బాగా. ఈ 2 ఫార్ములాస్ వచ్చి ఉండాలి. నోట్ చేసుకో. వన్ ప్లస్ ఎక్స్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాలి, 1 - x ఇన్వర్స్ అంటే ఏం చెప్పాలి. సో ఈ -2/3 అలాగే రాశాను. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫార్ములా, సెకండ్ ఫార్ములా అంటే ఇది ఫస్ట్ ఫార్ములా. ఎందుకంటే లోపల ప్లస్ ఉంది, పవర్ లో మైనస్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ప్లస్ మైనస్లు ఆల్టర్నేట్ గా వస్తాయి. అంటే ఏం రాయాలి ఇప్పుడు నువ్వు, 1 - x/2 + x/2 హోల్ స్క్వేర్. ఇక్కడ x² ఉంది కాబట్టి x/2 హోల్ స్క్వేర్. తర్వాత -x/2 హోల్ క్యూబ్
అండ్ ప్లస్ తర్వాత అండ్ సో ఆన్ పెట్టేసి క్లోజ్ చేసే బ్రాకెట్. ఇంకే ప్రాబ్లం అయినా ఇంతే. ప్లస్ 11/3 ఆఫ్. ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే లోపల బ్రాకెట్ లోపల మైనస్ ఉంది, హోల్ పవర్ లో -1 ఉంది. అంటే రెండు మైనస్లు వచ్చినప్పుడు అన్ని ప్లస్లే వస్తాయి ఇంకా మనకి. అంటే 1 + x + x² + x³ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే నీకు డౌట్ వచ్చి ఉంటుంది ఏంటంటే x³ దాకా రాసి వదిలేస్తున్నాను ఏంటా అని. ఎందుకంటే క్వశ్చన్ ఏమన్నాడో ఒకసారి చూసుకోవాలి నువ్వు. క్వశ్చన్ ఏమని అడిగాడు వాడు? క్వశ్చన్ ఏమడిగాడంటే x³ కోఎఫిషియంట్ ఎంత అని అడిగాడు. అంటే x³ వరకే మనకు అవసరం, మిగతా అన్ని మనకు నాన్ సెన్స్, మనకు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ x³ వరకు హైలైట్ చేసుకుంటున్నాను. చూడు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడి నుంచి x³ ఎక్కడుంది? అదొక్కటే మనకు అవసరం అయింది. ఇదిగో -x³. ఇదే నాకు కావాలి, మిగతా దాంతో పని లేదు. ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇది కూడా కావాలి. ఎక్కడ కూడా ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇది కావాలి. x³ ఎక్కడుందో అది కావాలి, అంతే. దట్స్ ఆల్. మిగతా వాటితో నా పని లేదు. ఇక్కడ నేను టైటిల్ పెడుతున్నాను చూడు, ఏమని పెడుతున్నానంటే కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఈజ్ ఈక్వల్ టు అని రాయి. ఎంత వచ్చింది చెప్పు? ఇక్కడ ఫస్ట్ -2/3 బ్రాకెట్, ఇక్కడ ఎంత ఉందమ్మా? మైనస్ కోఎఫిషియంటే రాయాలి 1/2 హోల్ క్యూబ్, అంతేనా ఉంది ఇక్కడ? ఇదిగో -2/3 ఇది ఇక్కడ రాశా. ఇదిగో దీన్ని ఇక్కడ రాశానమ్మా. ఈ మైనస్ ఇక్కడ 1/2 హోల్ క్యూబ్. తర్వాత ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ తర్వాత ఏముంది? 11/3. 11/3 తర్వాత ఏముంది? x³ కోఎఫిషియంట్ 1గా ఉంది దాని దగ్గర. ఇక్కడ 1గా ఉంది, అది రాయి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అయిందమ్మా? ప్లస్ అయింది. 2/3 ప్లస్ 1/2³ అంటే ఎంత? 8 ప్లస్ ఇక్కడ ఎంత? 11/3. ఈ 2 మన 8లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది? 4 టైమ్స్. అంటే 4 3s are 12. అంటే 1/12 ప్లస్ 11/3 ఎంత వచ్చిందమ్మా? ఎల్సిఎం ఎంత? 12 ఎల్సిఎం మనకి. 12 ఎల్సిఎం. 12 ఎల్సిఎం తీసేసుకుంటే ఇక్కడేం 1 వస్తుంది. 4 11s 44. సో 45/12 నీకు ఆన్సర్. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. వాట్ ఈస్ ద వ్యాలిడ్ సొల్యూషన్స్ అని అడిగాడు. ఇట్ ఈస్ వ్యాలిడ్ అని రాయి. ఇట్ ఈస్ వ్యాలిడ్. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్, ఇప్పుడు ఇక్కడ 1 + x/2 ఉంది కదా, ఆ x/2 అనేది -1 కి +1 కి మధ్యలో ఉండాలి. ఈ x/2 అనేది దేని మధ్యలో ఉండాలి? -1 కి +1 కి మధ్యలో ఉండాలి. -1 కి ప్లస్ ఉన్న పర్లా మైనస్ ఉన్న పర్లా, ఎక్స్ ప్లేస్ లో ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అది తీసుకుని దేని మధ్యలో ఉండాలి? -1 కి +1 కి మధ్యలో ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు కూడా తీసుకోకూడదు. -1 కి +1 కి మధ్యలో ఉండాలి. ఏంటమ్మా? ఇక్కడ కూడా x కూడా -1 కి +1 కి మధ్యలో ఉండాలి. ఎక్కడ నేను అబ్జర్వ్ చేసి రాశానంటే అది ఇదిగో ఇక్కడ రాశాను. ఇదిగో ఈ వాల్యూ తీసుకున్నా, ఈ వాల్యూ తీసుకుని ఇక్కడ రాశాను. ఈ x కనబడుతుంది కదా, 1తో పని లేదు. జస్ట్ x ప్లేస్ లో ఏముంది అంతే. x ప్లేస్ లో ఏముంది అంటే మనకు కావాల్సింది x ప్లేస్ లో. ఆ x ప్లేస్ లో ఏముందో అది కావాలి తప్పించి మిగతా దాంతో పని లేదు. ఇదిగో x, ఓన్లీ x ప్లేస్ లో ఏది ఉందో అది రాసుకోవాలి. ఆ x రాయాలి, -1 కి +1 కి మధ్యలో పెట్టాలి అంతే. ఇదిగో x ప్లేస్ లో ఏముంది? ఇక్కడ x/2. ఆ x/2నే ఇక్కడ రాయాలి, రాసి -1 కి +1 కి మధ్యలో పెట్టాలి అంతే. ఎప్పుడు ఇది ఖచ్చితంగా చేయాలమ్మా. వ్యాలిడ్ అంటాడు, ఖచ్చితంగా చేయాల్సిందే. వ్యాలిడ్ అన్నప్పుడు ఇట్లా చేయాలి. ఇప్పుడు ఈ 2ని తీసుకురా. 2ని తీసుకొస్తే -2 < x < 2. ఇదేమో ఇది దీనిలో ఇంకేం లేదుగా చేయటానికి. -1 to 1. ఒకటేమో -2 కి +2 కి మధ్యలో వచ్చింది, ఇంకోటేమో -1 కి +1 కి మధ్యలో వచ్చింది. రెండింటికి ఇంటర్సెక్షన్ ఇస్తే ఏమొచ్చింది? x belongs to -2 to 2 intersection -1 to 1 అంటే ఏమొచ్చుద్దిరా? -2 2 పెద్దదా 1 1 పెద్దదా? 2 2 సార్. ఏది పెద్దదిరా? సారీ చిన్నది. ఇంటర్సెక్షన్ వేస్తే చిన్నదే వచ్చేది. -1 to 1. ఒకసారి ఆన్సర్లు చూసి చెప్పమ్మా నాకేమొచ్చింది, ఆన్సర్లు ఏమి ఇచ్చాడు.
Sir, 15/4, sir. ఏంటమ్మా? 15/4. ఏది ఇదే? సరిగ్గా చూడు. 15/4 సార్. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమన్నా పోద్దా 5 టేబుల్? ఏమ్మా సాయి? ఎక్కడ సార్? 3 టేబుల్ పోయిద్ది పోనీ. ఓకే, ఇంటర్వెల్ అదేం లేదు సార్, ఓన్లీ 15/4 అని ఇచ్చాడు అంతే, ఇంకేమీ లేదా? ఇది కూడా రాసుకోమ్మా, వ్యాలిడ్ అని రాయాలా? ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ అర్థమైంది ఇది? సార్ ఒకసారి నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకో. సో పైకి వెళ్ళండి సార్ ఒకసారి. సరేనమ్మా. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కాపీ చేసుకోమ్మా. 3x² find the coefficient of x power 4 in power series of 3x² plus 2x divided by x² plus 2 into x minus 3. Specifying the interval in which expansion is valid.
specifying the interval in which it is valid. Solution. సొల్యూషన్ అమ్మా ఇందాట్లాగే ఫస్ట్ మనం పార్షల్ ఫ్రాక్షన్స్ చేయాలి. దీనిలో పార్షల్ ఫ్రాక్షన్స్ చేసిన తర్వాత మరి ఇందాట్లాగే ఎక్స్ వ్యాలిడ్ అయ్యేటటువంటి ఇంటర్వల్స్ కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 పట్టుకోవాలి. ఇందాటి ఫార్ములాసే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం కాపీ చేస్తున్నాను. బిఫోర్ దట్ ఇది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనే విషయం ఈ లోపు ఐడెంటిఫై చేసుకుని పెట్టుకో. నువ్వు ఇది ఇంప్రాపరా ప్రాపరా అనేది x² + 2 అండ్ x - 3. ఆర్ ఇంప్రాపర్ సార్, సి ప్రాపర్ సార్. ప్రాపర్ ఏది డైరెక్ట్ గా చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ నేను x² + 2 రాస్తున్నాను. x² + 2 పైన ax + b అని రాయమ్మా. కరెక్ట్ ఆన్సర్ అది ax + b డివైడెడ్ ఇంకొకటేమో x - 3 అని రాసి దాని పైన c ఉంటాయి. ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ కాబట్టి పైన లీనియర్ ఉండాలి, ఇది లీనియర్ కాబట్టి పైన కాన్స్టెంట్ ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఎల్సిఎం చేస్తున్నా. అంటే 3x² + 2x ఇదేమో x² + 2 ఇదేమో x - 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుందంటే ఇక్కడ ఏది వస్తే అది రాసేయండి. మీరేం ఆలోచించకుండా ఇక్కడ ఏది ఇస్తే అది రాసేసేయండి. ఇక్కడ అంటే x² + 2 అండ్ x - 3. ఇక్కడ ఏమొస్తుందంటే ax + b మీరు రాసేటప్పుడు జాగ్రత్త రాయాలి, బ్రాకెట్ పెట్టి రాయాలి దీనికి, ఇంటూ x - 3 ప్లస్ c ఆఫ్ x² + 2. So both sides denominator is same, so the numerators are same. 3x² + 2x is congruently equal to ax + b of x - 3 plus c of x² + 2. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని రాయండి. ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు దీనిలో నేను ఏం చేస్తున్నానంటే x = 3 రాస్తున్నా, 0 రాస్తున్నా. ఫస్ట్ put x = 3 in first equation. x = 3 రాస్తే 3 × 3² plus 2 × 3 equal to a × 3 plus b into 3 - 3 అంటే 0 plus c of 3² + 2. ఇది 9 3s 27 plus 3 2s are 6. 0 into of anything 0 and c of 9 + 2 11. 27 plus 6 add చేస్తే 33. 33 is equal to 11c and 11 goes to 33 in 3 times. Therefore c is equal to 3. c is equal to 3. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదే ఈక్వేషన్ లో 0 పెట్టేసేయండి. put x = 0. put x = 0 in first equation. అంటే
3 into 0 square plus 2 into 0 equal to a into 0 plus b into 0 plus b into 0 minus 3 plus c into 0 square plus 2. ఇది కంప్లీట్ గా 0 అయిపోయింది, వానిష్ అయిపోయింది. ఇది 0, ఇక్కడ జస్ట్ b మాత్రం మిగిలింది. From this bracket we have b, and from this bracket we have minus 3 plus, and this is 2c. And it is known that it is the value of c is already 3. Now substituting here in this equation, we have 0 is equal to minus 3b plus 2 into c value 3. 3 2s are 6. So 0 is equal to minus 3b plus 6. 6 ని side move చేద్దామమ్మా. Minus 6 is equal to minus 3b. మా both sides మనకి calculation చేద్దాం. First of all, minus minus get cancelled. Later, and 6 goes to in 3 table 2 times only. Therefore, b is equal to 2. So mostly మనకి 2 values వచ్చేసినాయి. ఇంకా జస్ట్ ఒక ఏ వాల్యూ రావాలి. క్యాపిటల్ ఏ వాల్యూ కోసం ఇంకా మనం చేసే ట్రయల్స్ లో ఏ వాల్యూ కోసం ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్లు కంపేర్ చేద్దాం. అదొకటే మిగిలిపోయింది. కంపేరింగ్ ద ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్. ఇంకా ఏ పాసిబిలిటీ లేనప్పుడు ఈ పని చేయండి. కంపేరింగ్ ద x square coefficient on both sides. Both sides in first equation. ఇక్కడ మనకి ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేద్దాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అమ్మా. దీనిలో x square coefficient లెఫ్ట్ సైడ్ 3 ఉంది, రైట్ సైడ్ a వస్తుంది అండ్ c వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో 3, రైట్ సైడ్ ఏమో a plus c. రైట్ సైడ్ ఏమో a plus c. అయితే ద వాల్యూ ఆఫ్ c we know it is 3. So 3 is equal to a plus 3. And now both sides 3 cancel అయిపోయింది. ఒకే సైన్ ఉంది కాబట్టి therefore cancel అయిపోయిన తర్వాత అక్కడ ఏం మిగలవు. సో a equal to 0. So b value 2, c value 0. Therefore ABC values వచ్చిన తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore ప్రాబ్లం మనకి 3x square plus 2x divided by x square plus 2, x square plus 2 and x minus 3 is equal to, first x square plus 2 రాద్దాం. దీనిపైన ax plus b ఉంది కదా, ax అంటే 0x plus b అంటేనేమో 2 plus next x minus 3 and value of c is 1, 3 కదా, c3. ఓకే, ఇక్కడ నుంచి ఇది వ్యాలిడ్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేద్దాం. అయితే బిఫోర్ దట్ మనం ఒక ట్రిక్ చెప్పాను మీకు. x దగ్గర 1 ఉండాలా అని ఇట్లా చెప్పాను. అట్లా ప్లాన్ చేద్దాం ఇప్పుడు దీనికి. ఇక్కడ 0x plus 2 అంటే 2నే వస్తుంది. డినామినేటర్లో నేను 2 కామన్ తీసాను. ఈ డినామినేటర్లో 2 కామన్ తీస్తే 2 ప్లేస్లో 1 వచ్చింది, x ప్లేస్లో x square by 2 వస్తుంది. అఫ్ కోర్స్ ఈ 2 క్యాన్సిల్ అవుతుంది అనుకోండి. అట్లాగే ఇక్కడ కూడా నేను 1 ఉండాలి కదా, x దగ్గర x పక్కన 1 ఉండాలి, కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఆ -3 కామన్ తీస్తాను. అప్పుడు 1 - x/3 ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇట్లా కామన్ తీయటం అర్థం కావాలి మీకు. ఎందుకు చేస్తున్నాం ఈ పని అంటే 1 కోసం. x స్క్వేర్ తో పాటు కానీ x తో పాటు కానీ x టర్మ్ ఉందనుకోండి, దాని ముందు ప్లస్ ఉన్నా పర్లా మైనస్ ఉన్నా పర్లా x దగ్గర ముందు మాత్రం +1 ఉండాలి. అది ఇక్కడ మీరు ఈ ప్రాబ్లంలో గమనించండి. +1 ఉంది, తర్వాత ఏమున్నా పర్లా x టర్మ్ ఉండాలి. అట్లా ఉండాలి, కామన్ తీయాలి.
కామన్ తీయటం వస్తే ఆటోమేటిక్గా ఈ బై 2 ఎందుకు వచ్చిందో ఇక్కడ బై 3 ఎందుకు వచ్చిందో అర్థం అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి మిగిలింది రాద్దాము. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఈ మైనస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. మైనస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 1 టైమే కాబట్టి 1 మైనస్ ఎక్స్ బై 3. ఇప్పుడు ఇది వ్యాలిడ్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేయాలి కాబట్టి ఈజ్ వ్యాలిడ్ ఫర్ అది మెన్షన్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ టర్మ్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ దేని మధ్యలో ఉండాలి? -1 లెస్ దాన్ ఎక్స్ స్క్వేర్ బై 2 లెస్ దాన్ +1, కామా ఇది కూడా రాయండి, -1 లెస్ దాన్ ఎక్స్ బై 3 లెస్ దాన్ 1. ఈ పక్కన ఇట్లా రాసేసి ఇంకా మీ పని మీరు చేసుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఒక సెంటెన్స్ రాయాలి అంతే. ఇంకా మీరు దాన్ని క్యాలిక్యులేషన్ చేయకపోయినా పర్లే, ఏం కాదు. అక్కడ పక్కన మాత్రం రాయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్, చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ రాయాలి, ఈ స్టెప్స్ చూపించాలి. ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఈ టర్మ్ ఏమో -1కి +1కి, ఇక్కడ ఇదేమో ముందు ప్లస్ మైనస్ దాంతో పని లేదు మనకి, ఇలా రాయాలి. తర్వాత మీకు ఆల్రెడీ చెప్పిన ఫార్ములాసే ఇక్కడ మనకి పనిచేస్తాయి. ఫార్ములాస్ ఆల్రెడీ ఇంకోసారి చెప్తున్నాను, అంతకుముందు ప్రాబ్లంలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది కదా, ఒకటి 1 + x ఇన్వర్స్. 1 + x ఇన్వర్స్ అంటే 1 - x + x స్క్వేర్ -x³ అండ్ సో ఆన్. ఓకే, అట్లాగే 1 - x ఇన్వర్స్ అంటే 1 - x ఇన్వర్స్ అంటే 2 మైనస్లు ఉంటేనేమో అన్ని ప్లస్లే వస్తాయి, అన్ని ప్లస్లే, ఇంకెన్ని అనే రాసుకోవచ్చు. ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చింది అనుకోండి, ఇదిగో ఇలా రాయాలి. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం నేను దీన్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది పైకి రాసేసుకుంటే ఏమొస్తుంది మనకి? 1 + x² బై 2 ఇన్వర్స్ అవుతుంది. ఇది ఈ మొత్తాన్ని న్యూమరేటర్ గా మారిస్తే ఇలా మారుతుంది. మధ్యలో మైనస్ ఉంది చూడండి, జాగ్రత్త చూడండి, మైనస్ ఉంది కదా, ఈ మైనస్. తర్వాత దీన్ని కూడా ఇట్లా పైకి రాసేస్తున్నాను, 1 - x/3 ఇన్వర్స్. 1 - x/3 ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రకారం దీన్ని కాపీ చేస్తున్నాను. ఈ మైనస్ ముందుకు వచ్చేస్తుంది. 1 - x² బై 2 ప్లస్ x² బై 2 సేమ్ టర్మ్ రాయాలి, పవర్ రేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడే మీకు 4 వచ్చేస్తుందిగా, ఇక రాయబాకండి, ఇక అనవసరం మనకి, చాలు. మనకేం కావాలి ఈ క్వశ్చన్లో? x⁴ కోఎఫిషియంట్ కావాలి, x⁴ కోఎఫిషియంట్. ఇక్కడ x² అంటే x⁴ వస్తుందిగా, ఇంకా మిగతా టర్మ్స్ తో పని లేదు. అండ్ ఇక్కడ ఏముంది? ఇప్పుడు ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కదా, 2 మైనస్లు ఉన్నప్పుడు ఏమవుతుంది? అన్ని ప్లస్లు వస్తాయి కదా. 1 + x/3, తర్వాత టర్మ్ ఏం రాయాలి? x/3² తర్వాత టర్మ్ ఏం రాయాలి? x/3³ అన్ని ప్లస్లే. తర్వాత టర్మ్ ఏం రాయాలి? x/3⁴. ఇది చాలు, ఎందుకని పవర్ 4 వచ్చిందిగా. తర్వాత అండ్ సో ఆన్ పెట్టండి, ఇన్ఫినిటీ పెట్టండి. తర్వాత ఇక్కడ ఆన్సర్ రాద్దాం, ఫైనల్ చేసేద్దాం. x⁴ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x⁴ ఎక్కడ వచ్చిందో హైలైట్ చేసుకుందాం, తర్వాత దీని ఆన్సర్ రాద్దాం. ఇక్కడ x⁴ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ x⁴ వస్తుంది, మధ్యలో మైనస్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నాను. మీరు ఎక్స్లు రాయబాకండి, ఇక్కడ జస్ట్ ఎక్స్ కాకుండా మిగతా ఏది ఉంటే అది రాయండి. ఇక్కడ ఏముంది? 1/2² మధ్యలో మైనస్ ఉంది. తర్వాత ఇక్కడ 1/3⁴ అంతేనా ఉంది. సో అంటే ఎంత వచ్చింది? 1/4 - 1/81. 81 - 4/481 ఎంతమ్మా? 324. 81లో 4 పోతే ఎంత? 79. 79 అట్లా 70 ఎంతరా? 81లో 4 పోతే ఎంతమ్మా? 77. 77/324. ఒకసారి ఆన్సర్ చెక్ చేయమ్మా.
కరెక్టే సార్. ఓకే, కాపీ చేసుకున్నా ప్రాబ్లం. ఎక్కడి నుంచి కాపీ చేయాలి చెప్పు. పుట్ x = 3 నుంచి సార్. కాపీ చేయి. సార్ కిందకి వెళ్ళరా? అయిపోయిందా? ఇంకొంచెం కిందకి వెళ్ళండి. సార్ కొంచెం కిందకి వెళ్ళరా? అయిపోయిందా క్లాసు? సార్ ఫోటో నోట్ చేసావా? చేసేస్తా.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో క్వశ్చన్ రాయమ్మా. Find the x power n coefficient find the x power n coefficient in find the x power n coefficient in x minus 4 by x square minus 5x plus 6. రమేష్ సాల్వ్ చేయగలుగుతావు నువ్వు? పార్షల్ ఫ్రాక్షన్స్ చేయగలుగుతావా? సార్ పార్షల్ ఫ్రాక్షన్స్ చేయగలుగుతావు దీన్ని? రాయమ్మా x minus 4 by దీన్ని ఏమని రాసుకోవాలి? x square minus 5x plus 6 ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? x minus 2 into x minus 3 ఏమొస్తుందమ్మా? అంతేనా? ఎరా అంతే కదమ్మా. మల్టిప్లై చేసుకుంటే మనకి అదే తిరిగి వచ్చేది. ఫస్ట్ రాయమ్మా x minus 2 న్యూమరేటర్ ఏముంటది? a. తర్వాత సెకండ్ ఫ్రాక్షన్ x minus 3 న్యూమరేటర్ లో b ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటికి మీరు LCM తీయాలి. x minus 2 x minus 3 న్యూమరేటర్ లో ఏమొస్తుందమ్మా? a of x minus 3 plus b of x minus 2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ డినామినేటర్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి న్యూమరేటర్స్ ని ఈక్వల్ చేద్దాం. అంటే x minus 4 is congruently equal to a of x minus 3 plus b of x minus 2. దీన్ని ఈక్వేషన్ 1 అని రాయి. ఇప్పుడు దీనిలో ఏం చేయాలమ్మా నువ్వు? పుట్ x is equal to ఎంత రాయాలమ్మా సాయి? పుట్ x is equal to ఎంత? x is equal to 2. 2 రాస్తే 2 minus 4 is equal to a of 2 minus 3 plus b into 0. నేను రాసేటప్పుడే నోట్ చేసేసుకో నువ్వు కూడా, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, 2 minus 4 అంటే ఎంతమ్మా? 2 minus 4 అంటే -2 is equal to a of 2 minus 3 అంటే -1. అంటే దీని నుంచి బోత్ సైడ్స్ మైనస్లు క్యాన్సిల్ అమ్మా. మైనస్లు క్యాన్సిల్ అయ్యి a into 1 అంటే a వస్తుంది. ఇక్కడేమో 2 ఉంది. నోట్ చేయి. therefore a is equal to 2. నెక్స్ట్ తర్వాత రాయమ్మా పుట్ x is equal to ఎంత రాయాలి తర్వాత? 3 కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. 3 రాస్తే 3 minus 4 equal to a of 3 minus 3 plus b of 3 minus 2. 3 minus 4 అంటే ఎంతమ్మా? -1. ఇదేమో 0 plus b into 3 minus 2 అంటే 1. therefore b is equal to ఎంత? -1. b is equal to ఎంతమ్మా? -1. ఇప్పుడు ఇంకొక సమ్ ఉందమ్మా, అది కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత దీనిలో ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఎంసెట్ చెప్తాను. ఎంసెట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ షార్ట్ కట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ లో దీని మీద అడిగేటటువంటి క్వశ్చన్లు చేద్దాం.
ఇప్పుడు దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ గా మనం మార్చేద్దాం. అంటే ఇప్పుడు పార్షల్ ఫ్రాక్షన్స్ గా మార్చేస్తున్నాను. ఇంతవరకు నోట్ చేసుకున్నావుగా. దేర్ ఫోర్ ఇందాట్లాగే ఇది కూడా x-4 డివైడెడ్ బై x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ క్యాపిటల్ ఏ ఎంతకు రాసామమ్మా మనం? x-2కి రాసాము. x-2కి క్యాపిటల్ ఏ రాసాం. క్యాపిటల్ ఏ అంటే 2 ప్లస్ క్యాపిటల్ బి దగ్గర x-3 రాసాం. సో x-3 బి అంటే ఎంత? -1. సో ఇక్కడ మనకి x దగ్గర x కు తోడు ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఓకే, 1 ఉండాలి కాబట్టి ఇక్కడ ఎంత కామన్ తీయాలమ్మా? ఇక్కడ ఎంత కామన్ తీయాలి? -2 కామన్ తీయాలి. ఎంత కామన్ తీయాలి? -2. -2 దగ్గర ఎంత వస్తుంది? 1 వస్తుంది. -x దగ్గర ఏం రాయాలి? -x/2 రాసుకోవాలి. ఓకే, ప్లస్ -1 ఇక్కడ ఎంత కామన్ తీయాలి నువ్వు? -3 కామన్ తీసుకోవాలి. -3 కామన్ తీస్తే 1 - x/3. ఓకేనమ్మా. మళ్ళీ ఇది మల్టిప్లై చేసావు అనుకో, -3 × 1 ఎంత? -3 - ప్లస్ 3 × x/3 3 క్యాన్సిల్ x వచ్చేసింది. అంటే నువ్వు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ స్టెప్ వస్తే నువ్వు చేసేది కరెక్ట్. ఇక్కడ చూడమ్మా, 2 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ని పైకి రాసాను. ఇక్కడ మిగిలింది ఏంటంటే 1 - x/2 మిగిలింది. ఇక్కడ కూడా మైనస్ క్యాన్సిల్ ప్లస్ 1/3 ఆఫ్ 1 - x/3. ఇవి మనం ఇందాట్లాగా పైకి రాద్దాం. పైకి రాస్తే అంటే ఇన్వర్స్ లాగా రాయాలి. ఇన్వర్స్ లాగా రాస్తున్నానమ్మా. -1 × 1 - x/2 ఇన్వర్స్ ప్లస్ 1/3 ఇంటూ ఇది కూడా పైకి రాస్తే 1 - x/3 ఇన్వర్స్. ఇప్పుడు ఈజ్ వ్యాలిడ్ అని రాయాలి. ఇక్కడ ఈజ్ వ్యాలిడ్. ఎప్పుడమ్మా ఇది వ్యాలిడ్ అయ్యేవి మనకి? ఎప్పుడు వ్యాలిడ్ అవుతాయంటే -1 < x/2 < 1. ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడమ్మా, ఈ వాల్యూ వ్యాలిడ్ అవ్వాలి ఇది. కామా అది -1కి +1కి మధ్యలో ఉన్నప్పుడు, కామా ఇంకోటి ఏం చెప్పాలి? -1 < x/3 < 1. సార్ కొంచెం పైకి తీసుకెళ్ళండి. త్వరగా నోట్ చేయాలి. అయిపోయిందా? ఇది వ్యాలిడ్ టర్మ్స్ కూడా మెన్షన్ చేసాం మనం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ రాద్దాం. ఈ ఎక్స్పాన్షన్ లో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ ఏముంది? -1 ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ ఆల్రెడీ ఫార్ములా చెప్పా కాబట్టి ఇక్కడ చూడమ్మా, 2 మైనస్లో వచ్చినాయి కాబట్టి అన్ని ప్లస్లు వస్తాయి. 1 + x/2 ప్లస్ x/2 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. అమ్మా లాస్ట్ లో ఏమొస్తుందమ్మా? x/2 హోల్ పవర్ n అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఎందుకనమ్మా ఇట్లా రాశాను నేను? ఎందుకనంటే ఇక్కడ అడిగింది ఏంటి? వాడు x⁴n కోఎఫిషియంట్ వాడాడు. x⁴n కోఎఫిషియంట్ కావాలంట వాడికి, అందుకని x⁴n టర్మ్ రాశాను. ఇక్కడ కూడా చూడమ్మా, 2 మైనస్లే ఉన్నాయిరా. ఈ టర్మ్ లో కూడా 2 మైనస్లే ఉన్నాయి కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి. సో x/3 ప్లస్ x/3 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్ రాయమ్మా, x/3 హోల్ పవర్ n ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అని రాయాల్సిన పనిలే, సో ఆన్ పెట్టేసినా ఇన్ఫినిటీ కింద రాసినట్టే. ఓకే, జాగ్రత్త రాసు.
ఇవి సపరేట్, ఇవి ఈజ్ వ్యాలిడ్ సంథింగ్ ఇదంతా సపరేట్. ఇది ప్రాబ్లం. ఇప్పుడు లాస్ట్ లో ఏం రాయాలి? ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ అని రాయి. ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్. ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ అంటే ఏమేమి వస్తాయి? ఇక్కడ -1 వచ్చిందిరా, ఈ బ్రాకెట్ లో ఏది పనిచేసిద్ది మనకి? 1/2 హోల్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ ఎంతనా? ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తున్నా. ఎక్స్ పవర్ ఎన్ ఎక్కడ వచ్చింది? ఇదిగో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. మధ్యలో ఏముంది? +1/3 కూడా ఉంది. సో ఫస్ట్ ఇది రాశాను, తర్వాత ఏం రాసిన? +1/3. ఇక్కడ ఏమొస్తుంది? 1/3 హోల్ పవర్ ఎన్. అంటే ఎంత వచ్చిందమ్మా ఇది? -1/2 పవర్ ఎన్ వచ్చిందిరా ఇది, +1/3 పవర్ ఎన్ + 1. మా సాయి ఇది అర్థమైందా నీకు? 1/3 పవర్ ఎన్ + 1 ఎందుకు వచ్చిందో? ఇక్కడేమో 3 పవర్ ఎన్, ఇక్కడ ఒక 3 పవర్ ఎన్ + 1 అయింది. అర్థమైందా? ఒకసారి ఆన్సర్ చెక్ చేయమ్మా, కన్ఫర్మ్ చేయ ఆన్సర్ ని, ఇదే కాదు. కరెక్టే సార్. ఓకే. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే రివర్స్ ఇచ్చాడు సార్. రాసుకోవచ్చులేరా. ఇప్పుడు 2 - 3 అన్నా -1, -3 + 2 అన్నా -1 కదా సాయి. అయిపోయిందా కాపీ చేయటం నువ్వు? అయిపోయింది సార్. ఓకే. చదువుతున్నావు బాగా? తర్వాత SOT ఓపెన్ చేయమ్మా, ఫార్ములాస్ రివైజ్ చేద్దాం. సార్ ఫార్ములాస్ ఫస్ట్ నుంచి రివైజ్ చేస్తాను. సార్ చూడమ్మా, సైన్ ఫార్ములా చెప్పు. సైన్ ఫార్ములా రా. సైన్ రూల్ A/sin A = ఏమ్మా సాయి? సార్ A/sin A = B/sin B = C/sin C = 2R. ఇది సైన్ ఫార్ములా అంటారు. కొసైన్ ఫార్ములా చెప్పు. A² = B² + C² -2BC cos A. B² చెప్పమ్మా ఫార్ములా చెప్పు. కొసైన్ రూల్ B² ఏం చెప్పొచ్చు? A² + C² -2AC cos B. C² A² + B² -2AB cos C. దీని నుంచి cos A ఏం రాసుకోవచ్చు? B² + C² -A² 2BC. cos B ఏం రాసుకోవచ్చు? cos B A² + C² - B² 2AC. A² + C² - B² 2AC. cos C అంటే A² + B² - C² 2AB. sin A/2 అంటే √S - B × S - C BC. sin B/2 అంటే √S - A S - C AC. sin C/2 అంటే √S - A S - B AB. తర్వాత ప్రొజెక్షన్ ఫార్ములా A = B cos C + C cos B. A = B cos C + C cos B. B = A cos C + C cos A. C = A cos B + B cos A. ఓకేనా? ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోమ్మా. ట్రయాంగిల్ వెట్సెస్ A, B, C. Aకి ఎదురుగా ఉంటే దాన్ని ఏమంటారు? స్మాల్ a అంటారు. Bకి ఎదురుగున్న దాన్ని స్మాల్ b అంటారు. Cకి ఎదురుగున్న దాన్ని స్మాల్ c అంటారు. అంటే స్మాల్ a = ఎంత? BC, ఇగో ఈ లెంత్. స్మాల్ b = AC, ఇగో ఈ లెంత్ AC. స్మాల్ c = AB, ఈ లెంత్ అమ్మా. ఇప్పుడు డైమెన్షన్స్ అంటారు వీటిని డైమెన్షన్స్ అంటారు. స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, A, B, C డైమెన్షన్స్ అంటారు. దీనిలో 2S కి ఫార్ములా ఏంటి? A + B + C. దీన్ని పెరిమీటర్ అంటారా. 2S అంటే పెరిమీటర్. తర్వాత ప్రొజెక్షన్ ఫార్ములా, ప్రొజెక్షన్ రూల్. A = B cos C + C cos B. B = A cos C + C cos A. C = A cos B + B cos A. ప్రొజెక్షన్ రూల్ అంటారు. తర్వాత ఫార్ములా 2లో cos A/2 √S × S - A BC. cos B/2 అంటే
రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏసీ, కాస్ సి బై 2 అంటే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబి. అట్లాగే హాఫ్ యాంగిల్ రూల్స్ అంటాం వీటిల్ని. tan a బై 2 అంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా ఆర్ డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. tan b బై 2 అంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా ఆర్ డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి. tan c బై 2 అంటే ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా ఆర్ డెల్టా బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. దీని నుంచి కాట్ కూడా రాసుకోవచ్చు. ఫార్ములా 3 చూడమ్మా, డెల్టా ఈక్వల్ టు హాఫ్ బీసీ సైన్ ఏ రాయొచ్చు, హాఫ్ ఏబి సైన్ సి, హాఫ్ సిఏ సైన్ బి, ఆర్ ఏబిసి బై 4r ఆర్ 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి, ఆర్ రూట్ ఓవర్ హెరాన్స్ ఫార్ములా అంటారు దీన్ని, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. చూడమ్మా, కాట్ ఏ బై 2 ఇస్టు కాట్ బి బై 2 ఇస్టు కాట్ సి బై 2 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఎస్ మైనస్ ఏ ఇస్టు ఎస్ మైనస్ బి ఇస్టు ఎస్ మైనస్ సి రాసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకో, ఇది కోటాంజెంట్ రూల్ అంటాం. నెక్స్ట్ ఫార్ములా tan of b minus c by 2 equal to b minus c by b plus c into cot a by 2. tan of c minus a by 2 అంటే c minus a by c plus a into cot b by 2. tan of a minus b by 2 అంటే a minus b by a plus b into cot c by 2. ఇది మొల్వాయిడ్ రూల్. ఇది మొల్వాయిడ్ రూల్ అంటే cos of a minus b by 2 equal to a plus b by c into sin c by 2. ఇలాగన్నా చెప్పొచ్చు, ఇలాగన్నా చెప్పొచ్చు. సైన్ లో కావాలంటే సైన్ లో చెప్పొచ్చు, కాస్ లో కావాలంటే కాస్ లో చెప్పొచ్చు. cos a minus b by 2 ఏమో a plus b by c into sin c by 2 రా. అదే సైన్ ఏ మైనస్ బి బై 2 అన్నాం అనుకో, ఏ మైనస్ బి బై సి ఇంటూ కాస్ సి బై 2. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో సేమ్ యాంగిల్ రెండిట్లో, కాస్ అడిగినప్పుడేమో ప్లస్ అని చెప్పాలి, సైన్ అడిగినప్పుడేమో మైనస్ అని చెప్పాలి. ఓకే, మాల్వాయిడ్ రూల్. ఈరోజు మాల్వాయిడ్ రూల్స్ నేర్చుకోమ్మా. ఏ సాయి, మాల్వాయిడ్ రూల్స్ నేర్చుకో ఈరోజు, ఓకేనా? రా సాయి, సాయి ఉన్నా సార్. ఓకే, ఏం మాట్లాడు సాయి అంటే కొలుపుతున్నా, అది మ్యూట్ లో పడింది. ఓకే ఓకే, సరే అమ్మా, ఇంకా ఇది క్లోజ్ చేస్తున్నాను మీటింగ్. ఫార్ములాస్ బాగా రివైజ్ చేసుకో. ఓకే, బాయ్. ఓకే.